బ్రేకింగ్ న్యూస్. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగించింది విజయవాడ కోర్టు. 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. మార్చి 11 వరకు వంశీకి రిమాండ్ పొడిగించారు. ఈ కేసులో వంశీతో పాటు మరో 4 నిందితులు కూడా రిమాండ్ పొడిగించారు న్యాయమూర్తి. విజయవాడ జైలు నుంచి వంశీని వర్చువల్ గా మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. వంశీ రిమాండ్ను పొడిగించాలని కోర్టును పోలీసులు కోరారు. ఈ క్రమంలో వంశీ రిమాండ్ను పొడిగించింది కోర్టు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య చెప్పండి, అటు వల్లభనేని వంశీకి సంబంధించి కూడా రిమాండ్ పొడిగించినట్టు తెలుస్తుంది. మరి రిమాండ్ రిపోర్ట్లో ఏం పేర్కొన్నారో డీటెయిల్స్ ఏంటి? వల్లభనేని వంశీ కేసులో అయితే కనుక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు అయితే కనుక దాన్ని పొడిగించిన పరిస్థితి అయితే ఏర్పడింది. మార్చి 11 వరకు అయితే కనుక ఈ రిమాండ్ అయితే పొడిగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా పోలీస్ కస్టడీకి ఇవ్వమని చెప్పేసి ఇటు పోలీసులు కూడా ఒక పిటిషన్ వేసిన నేపథ్యంలో అయితే కనుక 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అయితే కనుక అనుమతులు జారీ చేసింది. ఈ పోలీస్ కస్టడీ నేపథ్యంలో అయితే కనుక 10 గంటల నుంచి 5 గంటల వరకు ఈ 3 రోజుల పాటు అయితే పోలీస్ కస్టడీలో వల్లభనేని వంశీ ఉండబోతున్నారు. అయితే దాని నిమిత్తమే ఉదయం పాటు సాయంత్రం పూట కూడా ఈ 2 సార్లు వైద్య పరీక్షల నిమిత్తం అయితే కనుక ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వ హాస్పిటల్లోనే వల్లభనేని వంశీ ఉన్నారు ప్రస్తుతం. అక్కడి నుంచి అయితే కృష్ణకు పోలీస్ స్టేషన్ లో విచారణ జరిపే అవకాశం కనబడుతుంది. దాదాపు 10 గంటల నుంచి 5 గంటల వరకు, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అయిపోతుంది. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించారు అంటే అరగంట సేపు పాటు కూడా అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఇప్పుడు అక్కడ నుంచి వల్లభనేని వంశీని కృష్ణక పోలీస్ స్టేషన్ అయితే తీసుకొస్తూ ఉన్నారు. ఇతనితో పాటు A7, A8 ని కూడా ఇక్కడికి తీసుకురాబోతున్నారు. పోలీస్ కస్టడీలో ఇతనితో పాటు ఇంకో 2 కూడా కోరడంతో పోలీసులు నేపథ్యంలోనే వాళ్ళిద్దరిని కూడా ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. శివరామకృష్ణ ప్రసాద్ ని కూడా తీసుకొస్తారు. అయితే వీళ్ళ ముగ్గురిని కూడా ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు, అసలు వల్లభనేని వంశీ ఫోన్ ఎక్కడుంది అనే విషయం పైన కూడా పోలీసులు అడగబోతున్నారు. పోలీసులు ఆ ఫోన్ ని కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపించడానికి రెడీగా ఉన్నారు. దీనికి సంబంధించి అసలు A7, A8 పాత్ర ఎంత ఉండబోతుంది, ముగ్గురిని విడివిడిగా విచారించబోతున్నారా, ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారు, అసలు వల్లభనేని వంశీ ఇంతటి అఘాయిత్యానికి అంటే అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని ఏం చేద్దాం అనుకున్నారు ఏంటి అనే అంశాన్ని, ఆ కోణాలని కూడా ప్రతి ఒక్కటి అడిగే అవకాశం అయితే కనపడుతుంది. అంటే మెయిన్ ముద్దాయిలు కూడా 3 కొమ్మ, కోట్లు, రాము, రంగాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ వాళ్ళు పరారీలో ఉన్న నేపథ్యంలో అయితే కనుక ఇప్పటికే వాళ్ళని వెతకడంలో అయితే కనుక పోలీసులు బిజీగా ఉన్నారని చెప్పొచ్చు. ఒక బృందాన్ని అయితే ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడున్నారనేది కూడా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తూ ఉన్నారు. ఈ లోపు వల్లభనేని వంశీని అయితే కనుక పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇవాళ నుంచే అనేకమైన అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసులు వాటిని ఛేదించే అవకాశం అయితే కనపడతా ఉంది. పోలీసులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో ఇటు ఏసీపీ దామోదర్ గాని, అటు పటమట ఇన్స్పెక్టర్ పవన్ కిషోర్ గాని వీళ్ళందరూ కూడా కలిసి అతన్ని విచారించబోయే అవకాశం అయితే కనపడతా ఉంది. మొత్తం మీద వల్లభనేని వంశీ ఎపిసోడ్ అయితే కనుక రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతోందని చెప్పొచ్చు. ఇటు సిట్ ను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అయితే కనుక అది ఒకవైపు సిట్ కి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అతను ఏవైతే భూ కబ్జాలలో అయితే ఉన్నాడో వాటన్నిటికీ సంబంధించి కూడా ఎలాంటి అక్రమాలు పాల్పడ్డాడు అనే దానిపైన కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వల్లభనేని వంశీ అసలు అక్రమాస్తుల భూ కబ్జాల దర్యాప్తుపై అయితే కనుక వేగవంతం చేస్తూ వస్తుంది సిట్. ఇక సిట్ దృష్టికి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అయితే కనుక కొన్ని తీసుకుని దాన్ని వేగవంతం చేస్తూ ఉన్నారు. అటు గన్నవరం పోలీస్ స్టేషన్ లో కూడా ఒక కేసు నమోదైంది. ఆ గన్నవరంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో అయితే 10 కోట్లకి సంబంధించిన 10 కోట్ల విలువైన స్థలాన్ని అయితే కబ్జా చేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇందులోనే హైకోర్టు న్యాయవాది సతీమణి శంకర సీత మహాలక్ష్మి పేరిట కూడా ఉన్న ఒక స్థలాన్ని వాళ్ళు కబ్జా చేసినట్టు అప్పట్లో ఆవిడ కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు దాన్ని పట్టించుకోకపోవడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆవిడ కంప్లైంట్ ని కూడా మళ్ళీ బయటకు తీసుకొచ్చి అసలు ఇతను ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడు అనేది కూడా దానిపైన కూడా ఉంది. అదే ఫిర్యాదులో వ్యవస్థీకృత నేరం కింద ఏవైతే కేసు నమోదు చేయాలి అని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదు చేసినట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. వంశీతో పాటు ఇందులో 15 మంది ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు సత్యవర్ధన్ కేసులో 12 మంది ముద్దాయిలతో పాటు ఇంకొంతమంది ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అదే విధంగా ఇటు సిట్ కూడా సిట్ బృందం కూడా అందులో కూడా 15 మంది ఉన్నట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. ఇది ఏలూరు రేంజ్ అధికారి
ఐవీజీ అశోక్ కుమార్ అధిపతి అయితే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ కేసుని ఆయనే మొత్తం హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఈ భూ కబ్జాలకు సంబంధించి కూడా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా చూస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇటు గన్నవరంలో వచ్చిన కేసుల మేరకు కానీ ఇటు సత్యవర్ధన్ కేసులో కానీ పోలీసులు ఏం తేల్చబోతున్నారు అనేది అయితే కనుక తెలియాల్సింది. రైట్ సాహిత్య, థ్యాంక్ యూ.